క్రైస్తల అలసిన వారిని ఊరడించు మాటలు. మే 7. అన్య దేవతలను పారవేసి మిమ్మల్ని మీరు శుచిపరుచుకొని మీ వస్త్రములను మార్చుకునుడి. ఆదికాండము 35:2. బేతేలు అనగా దేవుని గృహము. కానీ యాకోబుకు అది ఒక స్థలమే గాని మరి అంతకంటే ఎక్కువేమీ కాదు, సందేహం లేదు. ఆ స్థలము ఎడల యాకోబుకు ఎంతో గౌరవము కలదు. ఎందుకనగా తాను తన ఇంటి నుండి తన అన్న అయిన ఏశావు నుండి పారిపోవచ్చున్నప్పుడు అక్కడ దేవుడు అతనికి ప్రత్యక్షమయ్యెను. బేతేలులోనే తాను పరలోకము తెరవబడుట, దేవుడు తనతో మాట్లాడుట చూచెను. కానీ ఆ సమయంలో దేవుని ఇల్లు యొక్క సరి అయిన అర్థమును తాను గ్రహించలేకపోయాను. బేతేలు అనగా దేవుడు తనతో ఈ స్థలమందు మాట్లాడినను భావన మాత్రమే కలదు. చాలామంది ఈ దినములలో దేవుని ఇంటిని గూర్చి అదే భావన కలిగి ఉందురు. చాలామంది ఆ స్థలమును హత్తుకొని ఉందురు, కానీ దేవునిని కాదు. దేవుని ఇల్లు అనగా వారికి తెలియదు. యేసు ప్రభు పేరు మీద చక్కని భవనములు నిర్మించి ఉండవచ్చును. క్రైస్తవ ఆరాధనలలో క్రమముగా పాలు పొందుచుండవచ్చును. కానీ దేవుని ఇంటి యొక్క ఆశీర్వాదములను సంపూర్ణముగా అనుభవించలేని స్థితిలో ఉండుటకు అవకాశం కలదు. యాకోబు వలె వారు తిరిగి బేతేలుకు రావలెను. అప్పుడే దేవుడు వారితో మాట్లాడి తన ఉద్దేశములను ప్రణాళికను బయలుపరచును. యాకోబు బేతేలుకు ప్రయాణమై రాకముందు తాను తన హృదయమును పరీక్షించుకుని తన ఇంటి వారిని సరిచేసెను. ఆదికాండం 35:2. తన తీర్మానములో పట్టుదల గలవాడై అపవిత్రపరచు వాటన్నిటినీ తీసివేయుడని తన ఇంటి వారికి ఆజ్ఞాపించి తనతో కూడా బేతేలుకు వెళ్ళుటకు సిద్ధపడుడని వారికి చెప్పెను. తన ఇంటి వారితో మీ వస్త్రములు మార్చుకొనుడని కూడా ఆజ్ఞాపించెను. బైబిలులో వస్త్రములు మన అలవాట్లను సూచించినవిగా ఉన్నవి. చాలా వరకు ఒకడు తాను ధరించు వస్త్రములను బట్టి, వాటి రంగులను బట్టి ఎన్నిసార్లు వస్త్రములు మార్చుచున్నాడు అను దానిని బట్టి అతని నడవడి బయలుపరచబడును. చాలా విచారకరమైన విషయమేమనగా మంచి విశ్వాసులు కూడా లోక సంబంధమైన వస్త్రముల ద్వారా, లోక సంబంధమైన జీవన విధానము ద్వారా ఆకర్షించబడి మోసపోవచ్చున్నారు. క్రమేణా అవి అలవాటుగా మారిపోయి వారి మనస్సులలో, వారి జీవితములలో చీకటిని తీసుకుని వచ్చుచున్నవి. యాకోబు ఏ విధముగానైతే తన ఇంటి వారిని పవిత్రపరచెనో ఆ విధముగానే మనము కూడా లోక సంబంధమైన అలవాట్లను, స్నేహితులను విడిచిపెట్టి మన సంభాషణలో కూడా పరిశుద్ధతను కాపాడుకునవలెను. యాకోబు షెకెములోని మస్తకి వృక్షము క్రింద అన్య దేవతలన్నిటినీ, అపవిత్రపరచు వస్తువులన్నిటినీ పాతిపెట్టెను. ఆ విధముగానే మన పాత అలవాట్లు, పాత పద్ధతులన్నిటినీ కూడా క్రీస్తు యొక్క మరణ భూస్థాపనలో మనము పాలివారమౌట చేత పాతిపెట్టవలెను. యాకోబు అసంతృప్తిని కలిగించు అపవిత్రపరచు వస్తువులన్నిటినీ మస్తకి వృక్షం క్రింద పాతిపెట్టిన తరువాతనే బేతేలుకు వెళ్ళగలిగాను. అప్పుడే దేవుడు అతని పేరును యాకోబు నుండి ఇశ్రాయేలుగా ఎందుకు మార్చెనో, ఎందుకు అతనిని బేతేలుకు వెళ్ళుమనెనో పూర్తిగా అర్థం చేసుకొనుటకు ప్రారంభించెను. అంతకుముందు జరిగిన ఒక సందర్భంలో దేవుడు అతనితో స్పష్టముగా మాట్లాడెను. ఇప్పుడు అనేక సంవత్సరముల తర్వాత దేవుడు అదే వర్తమానమును ఇంకా బలముగా తిరిగి చెప్పుచున్నాడు. యాకోబు ఇప్పుడు దాని అర్థమును గ్రహించగలిగాను. అదే విధముగా పూర్తి అర్థమును గ్రహించకుండగానే మనం కూడా కొన్ని మాటలను ఉపయోగించుదుము. చాలామందికి సంఘము, దేవుని ఇల్లు అను మాటలు పరిచయమే గాని వారు తాము పలికే మాటల సత్యమును అనుసరించి జీవించరు.
కనుక దయచేసి నీవు పలికే మాటల యొక్క ఆత్మీయ విలువలు గ్రహించి ఆ ప్రకారము జీవించుచున్నావో లేదో పరీక్షించుకునుము. కానీ వ్యర్థముగా ఆ మాటలు పదములు పలకవద్దు. నీవు నిజముగా నేను దేవుని ఇంటిలో అనగా బేతేలులో ఒక భాగముగా నైతినని చెప్పగలవా? లేక నీ జీవితంలో ఏదైనా అన్యదేవత నీ ఆత్మీయ ఎదుగుదలను ఆటంకపరచుచున్నదా?